వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 17. సానుభూతి చూపే ప్రభు. మన ప్రభువును సానుభూతి చూపేవాడిగా చూద్దాం. హెబ్రీలకు 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. శ్రమలు అనుభవించినందున సానుభూతి చూపేవాడిగాను విజ్ఞాపన చేసే ప్రధాన యాజకునిగాను అయ్యాడు. యేసుప్రభు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు భయంకరమైన శోధనలు ఎదుర్కొన్నాడు కాబట్టి మన శ్రమలను అర్థం చేసుకోగలడు. ఆయన మనలాగే అన్ని రకాలైన శోధనలు ఎదుర్కొన్నాడు. మన పట్ల సానుభూతి చూపెట్టగలడనే నిశ్చయత మనకు ఆదరణ కలిగిస్తుంది. అన్ని శోధనలు ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ పాపం చేయలేదనే సత్యము మనకు ప్రోత్సాహం ఇస్తుంది. ఆయనను మాదిరిగా తీసుకొని మనం కూడా శోధనలలో పాపం చేయకుండా ఉండగలగాలి. పరిపూర్ణ మానవుడు యేసయ్య ఒక్కడే. మన జీవితం అంతా సాఫీగా జరుగుతున్నప్పుడు ప్రభు మనతో ఉన్నాడు, మన పక్షంగా పోరాడతాడు, మనకి ఎప్పుడు సాయంగా ఉంటాడు అని సహజంగా అనుకుంటాం. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో అందుకు వ్యతిరేకంగా ఉంది. మన బలహీనతలు యందు యేసుప్రభు మన పట్ల సానుభూతి చూపుతాడని చెప్పబడింది. సానుభూతి అంటే ఊరికే జాలిపడటం కాదు, కానీ మనతో ఏకీభవిస్తూ మన పెయిన్ ఆయన కూడా అనుభవించడం. అది ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపే ప్రేమతో కూడిన సానుభూతి. సరిగ్గా ఆలోచిస్తే అంతకంటే ఎక్కువ అని చెప్పచ్చు. మనకు నొప్పి కలిగితే యేసయ్యకు నొప్పిగా ఉంటుంది. మన శ్రమలు ఆయన శ్రమలుగా తలుస్తాడు. ఆయన సానుభూతితో కూడిన మనసు మన శ్రమల్లోకి వస్తుంది. ఆయన మానవ స్వభావం మన శ్రమలను సరైన విధంగా అర్థం చేసుకుంటుంది. మనము అంటే ఆయన ప్రజలు శ్రమలో ఉంటే చూసి ఊరుకునేది కాదు ఆయన ప్రేమ. సాధారణ ప్రజల యొద్దకు సామాన్యుడిగా వచ్చాడు. ఆయనకు దప్పిక, ఆకలి, ద్వేషింపబడుట, తృణీకరించబడుట, ఎగతాళి చేయబడుట, అవమానించబడుట, అపార్థం చేసుకోబడుట, నేరారోపణ చేయబడుట, శ్రమలు అనుభవించుట, చంపబడుట అన్నీ అనుభవించాడు. తనకు ఎంతో అవసరమైనప్పుడు స్నేహితులు ఒంటరిగా చేశారు. ఒంటరిగా ఉండటానికి కూడా తెలుసు ఆయనకు. హెబ్రీలకు 4:15లో సమస్త విషయములలో శోధింపబడ్డాడు కానీ ఏ పాపము చేయలేదు అని వ్రాయబడింది. హెబ్రీ 7:26-27లో ఉన్నట్టు ఆయన పవిత్రుడు, ఏ పాపము చేయలేదు. మనం ఎప్పుడు శ్రమల్లో ఒంటరిగా లేము అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు, అయితే ఆయన మనకు దూరమైపోయాడు అని అనుకోకూడదు. మన శ్రమలు ఆయనకు ఇక పట్టవు అని అనుకోవద్దు. ఎల్లవేళ మనలో ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అయితే అక్కడ కూడా మన కోసం ప్రధాన యాజకునిగా విజ్ఞాపన చేస్తున్నాడు. మన బలహీనతలను బట్టి సానుభూతి చూపుతూ ఉన్నాడు. మనం ఒంటరిగా శ్రమపడేందుకు ఒప్పుకోడు. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడన్న ఆలోచన మనకి ఎంతో అవసరమైన ఆదరణ మనకిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఇంత మంచి దేవుడిగా మాకున్నందుకు మీకు స్తోత్రం. మా పట్ల సానుభూతి చూపేవాడిగా ఉన్నందుకు మీకు స్తోత్రం. ప్రధాన యాజకుడిగా మా కోసం విజ్ఞాపనలు చేసేవాడిగా ఉంటున్నందుకు మీకు స్తోత్రం. మేమెంత ధన్యులం ప్రభా. మేము ఎంత ధన్యులం మేము తెలుసుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.